అది ఒక రెస్టారెంట్. ఒక అడుక్కునేవాడు లోపలికి వచ్చాడు. తల అంతా మాసిపోయి ఉంది. గడ్డం పెరిగిపోయింది. పిచ్చి పిచ్చి బట్టలు. అది చూసిన మేనేజర్కు కోపం వచ్చింది. ఈ ముష్టోడు లోపలికి వచ్చాడేంటి? కంపు కొట్టిన బట్టలు వేసుకొని దర్జాగా కూర్చున్నాడేంటి? ఇదేమన్నా ముష్టోళ్ళ కోసం కట్టించిన రెస్టారెంటా అని లోపల చిరాకు పడుతున్నాడు. సర్వ్ చేసే అమ్మాయి ఆ ముష్టివాడి తన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకేం కావాలి చెప్పండి అని అడుక్కునేవాడైనా కూడా ఆప్యాయంగా పలకరించింది. ఒక సర్వ్ ఆయనని అడిగింది, చెప్పండి ఏం కావాలి అని. అప్పుడు ఆ ముష్టివాడు ఒక రవ్వ దోశ, ఒక పెసరట్టు దోశ పట్టుకురా అన్నాడు. గబగబా లోపలికి వెళ్ళింది. చక్కగా చేసుకొని వచ్చి అతనికి పెడుతుంది. మేనేజర్కి ఒళ్ళు మండిపోతుంది. ఆ సర్వ్ చేసే అమ్మాయిని పిలిచాడు మేనేజర్. బుద్ధుందా నీకు అసలు? ఆ ముష్టివాడు ఎప్పుడు బిల్లు కట్టాలి? అదేంటి సార్, మన రెస్టారెంట్లోకి ఎవరొచ్చినా ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా చూడాలి కదా. అతను ముష్టివాడే కావచ్చు, కానీ అయినంత మాత్రాన ముష్టి వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదని ఇక్కడ మనం బోర్డేవి పెట్టలేదు కదా సార్. అతడు పేదవాడైనప్పటికీ ఆకలితో వచ్చాడు, ఆర్డర్ పెట్టాడు. సర్వ్ చేయాల్సిన బాధ్యత నాకుంది అని నాకు చెబుతున్నావు, కానీ ఒకవేళ వాడు బిల్లు కట్టకుండా చెక్కేశాడే అనుకో, అప్పుడు నీ బిల్లులో కట్ చేయాల్సి వస్తుంది చూడు అని చెబుతున్నా. ఓకే సార్ అంటూ మరొక ఆర్డర్కు లోపలికి వెళ్ళింది. అనంత పనే జరిగింది. బిల్లు తెచ్చే లోపల ముష్టోడు చెక్కేశాడు. మేనేజర్ పిలిచాడు. బుద్ధుందా నీకు? వాడు ముష్టోడు, వాడు ఖచ్చితంగా బిల్లు కట్టడు అని నేను చెప్పానే నీకు. మరీ అడిగి పెట్టావు. చూడు ఏమైందో, బిల్లు కట్టకుండా పోయిండు. ఇప్పుడు నువ్వే కట్టాలి, అర్థమైందా? అప్పుడు ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కడతాను, కానీ నా ధర్మాన్ని మాత్రం నేను చేశాను సార్. వచ్చినవాడు ధనవంతుడా పేదవాడా అని తారతమ్యం లేకుండా నా ధర్మాన్ని నేను కానిచ్చాను. కానీ కొన్నిసార్లు మంచి చేసిన కీడు ఎదురు కావచ్చు అనేదానికి ఇదే నిదర్శనం అంటూ లోపలనే బాధపడుతున్న సర్వ్ నా జీవితంలో ఇదొక అనుభవం అంటూ బాధపడింది. నా జీవితంలో ఆ ముష్టివాడికి అయినటువంటి బిల్లు కట్ చేసుకోండి సార్ అని చెప్పింది. సర్లే వెళ్ళి ఆ ప్లేట్లు క్లీన్ చేయి అన్నాడు మేనేజర్. ఓకే సార్ అంటూ ఒక ప్లేట్ క్లీన్ చేసి ఇంకో ప్లేట్ క్లీన్ చేస్తుండగా ఆ ప్లేట్ కింద ఒక స్లిప్ రాసి ఉంది. అందులో ఏముందో తెలుసా? అమ్మా, అద్భుతంగా పలకరించావు, ఆత్మీయంగా పలకరించావు, ఆకలితో వచ్చిన నాకు కడుపు నిండా తిండి పెట్టావు. నేను ఎవరో తెలుసా? ఈ రెస్టారెంట్కి నేను ఓనర్ని. మారు వేషంలో వచ్చాను. పేదవాడు ధనవంతుడు అని తారతమ్యం లేకుండా ఎంత ఆప్యాయతగా అద్భుతంగా సర్వ్ చేశావమ్మా. నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను. నేను ఆ మేనేజర్ని, వాడిని ఈ పోస్ట్ నుండి తీసివేస్తున్నాను. నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను, కంగ్రాచులేషన్స్ అని ఆ స్లిప్లో రాసి ఉంది. చూశారా? మన పని మనం ధర్మంగా చేసుకుంటూ పోతే దేవుడు ఏ రూపంలోనైనా మనల్ని కనుకరించవచ్చు. నీవు చేసే పని ఇళ్లలో పని ఉండవచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, బిజినెస్ పని కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, చిన్న చితక ఉద్యోగం కావచ్చు. కానీ నేను ఒక భగవంతునికి చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా పనిచేయాలి. అప్పుడు మనకు తెలియకుండానే ఆ విశ్వం
ప్రకృతి మనకు ఏదో ఒక రూపకంగా మనకు సహకరిస్తుంది. ఈ చిన్న కథ మనం చేసే పనికి భగవంతుడు తప్పకుండా మనకు ఏదో ఒక రూపకంగా మేలు చేస్తాడని తెలియజేయటం కొరకు మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.